నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని అమరావతిని కాపాడుకునే పోరాటం మహిళలే ముందుండి నడిపించాలి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిలుపు. 3 రాజధానుల ఏర్పాటుపై ఏపీలో వైసీపీ నేతల సంబరాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం. రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే సీఎం జగన్ 3 ముక్కలాట. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపాటు. యాదాద్రిలో రాధాకృష్ణ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం, శిశువు మృతి, కుటుంబ సభ్యుల ఆందోళన. కోవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు చికిత్సలు అందించాలి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ డిమాండ్. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రాజధాని అమరావతిని కాపాడుకునే పోరాటం మహిళలే ముందుండి నడపాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఆదర్శంగా తీసుకుని పోరాడాలని సూచించారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో రైతులను దగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. సిఆర్డీఏ ద్వారా రైతులకు వచ్చిన అధికారాలని కాలరాసేందుకు ప్రభుత్వమే కుట్ర పన్నుతోందని విమర్శించారు. కొత్త రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఉందన్నారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే సెక్షన్ 94(3) ఇది చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ది న్యూ క్యాపిటల్ విచ్ ఇన్క్లూడ్ రాజ్భవన్ అంటే గవర్నర్, హైకోర్ట్ అంటే హైకోర్టు అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా స్పష్టంగా 94(3)లో కేంద్ర ప్రభుత్వం ఆబ్లిగేట్ అయ్యింది ఏమిటంటే, ఫైనాన్షియల్ సపోర్ట్, ధన సహాయం ఈ సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కౌన్సిల్ భవనాలకు కానీ, రాజ్భవన్కి కానీ, మరే ఇతర ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉన్నది అని చాలా స్పష్టంగా ఉంది. దాని మించు వల్లే 1500 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఒక క్యాపిటల్ అనే ఉంది, ఆ ఒక క్యాపిటల్ ఇదనే ఆ ప్రభుత్వం చెప్పింది, దానివల్ల ఇచ్చారు. అలాగే కోర్టు కూడా సుమారు ఒక 160 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్తో చాలా స్పష్టంగా ఖర్చు పెట్టడం జరిగింది. ఇదంతా ఒక రాజధాని అనే అక్కడ స్పష్టంగా ఉంది. ఆ రాజధానికి మీరు ఇవ్వాలి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉంది అమౌంట్. ఆ అమౌంట్ కూడా 1500 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి ఒకసారి ఏపీ సిఆర్డీఏ యాక్ట్లో ఇదంతా కలిపి పొందుపరిచి అందరినీ బంధించి, అందరి భూములు బంధించి అంటే లీగల్గా ఏపీ సిఆర్డీఏ చట్టంలో బంధించి ఆ స్థలాలు తీసుకుని ఇప్పుడు కొంత డెవలప్ చేసి కొన్ని ఏరియాలు అమ్మి, ఈరోజు కొంతమంది నాయకులు చెప్తున్నారు రైతులకు అన్యాయం జరగకూడదు, రాజధాని ఏమైనా పర్వాలేదా అని అనలేదు. కానీ ఆ అర్థం వస్తుంది. రైతులకు న్యాయం చేయాలి అంటే వారికి ఇచ్చిన ప్రామిసెస్ ప్రకారం సుమారు 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ రాజధానిని కంప్లీట్ చేయడానికి ఇంకా కొన్ని వేల, ఒక 4-5 వేల కోట్ల రూపాయలతో అద్భుతమైన రాజధాని, సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధానిగా మారే ఈ తరుణంలో రైతులకు న్యాయం చేయాలి అని అంటే 90,000 కోట్లు కావాలి. 90,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పట్లేదు. నిన్న ప్రముఖ రాజకీయ నాయకులు, మన అందరికీ కూడా ఎంతో ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చాలా బాగా స్పందించారు. అందులో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు విజయ స్థూపం వద్ద వైసీపీ నేతలు సంబరాలు నిర్వహించారు. 3 రాజధానుల ఏర్పాటుపై ఏపీలో వైసీపీ నేతల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్కు కృతజ్ఞతతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ మహిళా విభాగం నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం
వ్యక్తం చేశారు. వికేంద్రీకరణ పరిపాలన బిల్లు మన గవర్నర్ గారు ఆమోదించినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు నా తరపున, మా నియోజకవర్గ ప్రతి ఒక్కరి తరపున కూడా ముందుగా ఆయనకి తెలియజేస్తున్నాము. అసలు చెప్పాలంటే మన జగనన్న గారికి ఒక్క రాష్ట్రమే కాకుండా, మన ఒక్క జిల్లాయే కాకుండా ప్రతి ఒక్క ప్రాంతము అభివృద్ధి కావాలన్నదే ఆయన ఆకాంక్ష. కాబట్టి ఆయన 3 రాజధానులు అయితేనే ఈ అభివృద్ధి అనేది అవుతుంది అని చెప్పి నమ్మి తీసుకున్న నిర్ణయంలోనే ఇప్పుడు మనకి 3 రాజధానులు కూడా వచ్చాయి. నిజంగా చెప్పాలంటే ఇది నిజంగా చరిత్రాత్మక నిర్ణయం అనే చెప్పాలి. ఇప్పుడు మామూలుగా చూసినట్టయితే ఎప్పుడు కూడా మనకి వెనుకబడినట్టు ప్రాంతంగా మన ఉత్తరాంధ్ర అలాగే మన రాయలసీమకి మనం ఎప్పుడు వెనుకబడి ఉన్నాం అసలు. కాబట్టి ఇప్పుడు ఈ 3 రాజధానులు రావడం వల్ల ముందు అభివృద్ధి పదంలోకి మన అందరం కూడా ముందుకు వెళ్తున్నాము. ఎలా అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మన విశాఖపట్నం వచ్చింది, అలాగే మన జ్యుడిషియల్ క్యాపిటల్గా మనకి కర్నూలు వచ్చింది. నిజంగా అది రాయలసీమ వారికి కళ, వాళ్ళకి ఎప్పటి నుంచో న్యాయ రాజధానిగా కావాలని, అది నేటితో తీరింది. అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్గా మన అమరావతికి ఎంచుకోవడం జరిగింది. అసలు నిజంగా చెప్పాలంటే గతంలోని మనందరికీ తెలుసు, హైదరాబాద్ ఒక్కటే మనకి అభివృద్ధి చేయడం వల్ల మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు మన చేతిలో అసలు ఏమీ లేకుండా అయిపోయాం. అయినా సరే అన్నీ చూసి కూడా గత ప్రభుత్వాలు చేసిన తప్పు ఏంటంటే మళ్ళీ అమరావతినే ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళ సొంత వర్గం వరకే వాళ్ళు ఛాన్స్ ఇచ్చి మొత్తం ఎంత దోచాలో అంత దోచేసుకొని అమరావతి అని చెప్పి మనకు ఒక భ్రమరావతి అని బొమ్మ అయితే చూపించారు, ఏమీ చేయలేదు. కానీ ప్రభుత్వం అలా కాదు, మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఎప్పుడైనా ఒక రాజధాని వచ్చిందంటే దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కూడా అభివృద్ధి అవుతాయి. కాబట్టి 3 రాజధానులు అంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం సహజంగానే దానికి అన్ని వర్ణాలు ఎవరు చేయక్కర్లేదు, దానికి సొంతంగా ఉన్నాయి. అయితే హార్బర్ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇండస్ట్రీస్ అయితేనేమి అన్ని విధాలుగా అన్ని సమకూరు ఉన్నాయి. ఏదో కొత్తగా చేయాల్సిన పని లేదు. దానికి తోడు ఇది కనుక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తోడైతే అది నిజంగా బలం. దానికి బలం చేకూరితే ముందుగా అభివృద్ధి అయ్యేది మన శ్రీకాకుళం జిల్లా, అలాగే మన విజయనగరం జిల్లా. కాబట్టి నిజంగా మొన్న శ్రావణ శుక్రవారం రోజు ఇంత మంచి నిర్ణయం, వరలక్ష్మీదేవి రాష్ట్రం అంతా కూడా వరాలు కురిపించినట్టు గవర్నర్ గారు ఆమోదించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే సీఎం జగన్ 3 ముక్కలాట ఆడతారా అంటూ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ఏపీలో 3 రాజధానుల విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ 29,000 రైతు కుటుంబాలకు అన్యాయం జరిగితే పట్టించుకోరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దోచుకోవడానికే విశాఖలో రాజధానిని పెట్టారని ఆరోపించారు. ఇప్పటికే 6,000 ఎకరాలు కాజేశారని, ధరలు పెంచి అమ్మేందుకు చూస్తున్నారని విమర్శించారు. విశాఖకు రాజధాని మార్పు కేవలం విశాఖలో విలువైన భూముల దోచుకోవడం కోసమేనని అన్నారు. విశాఖలో చంద్రబాబు నాయుడు హయాంలో అన్ని రంగాలు అభివృద్ధి అయ్యాయని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఉద్యోగస్తులకు జీతాలు సరిగా ఇవ్వని జగన్ 3 రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. మనం చూసుకుంటే 150,000 వరకు వీళ్ళ కరోనా వ్యాప్తి ప్రబలిందంటే దానికి కారణం అడ్మినిస్ట్రేషన్ తాలూకు నిర్లక్ష్యం. కనీసం 1 గంట కూడా రోజుకి ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ఈవేళ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయండి అంటే చెయ్యలేని పరిస్థితి. హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు. డాక్టర్లు ఎవరు హాస్పిటల్కి కూడా రావట్లేదు. నర్సులు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇంకేంటంటే వాళ్ళ భయం వాళ్ళది, వాళ్ళకి సరైన రక్షణ లేదు. క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి భోజనాలు లేవు. వ్యాధి లక్షణాలు ఉన్నాయి బాబు, మాకు బెడ్స్ ఇవ్వండి అంటే బెడ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, జనం అల్లాడిపోతూ ఉంటే, ఒక పక్క జనాలు చచ్చిపోతూ ఉంటే, ఇటువంటి టైంలో ముఖ్యమంత్రి గారు మీకు రాజకీయాలు అవసరమా అండి?
మూడు ముక్కలాట ఆడతారండి రాజధాని విషయంలో. ఇది టైమా అని అడుగుతున్నాను ఇవాళ. జనాలు చచ్చిపోతూ ఉంటే వారి గురించి పట్టించుకోరా మీరు? నీకు రాజధాని, మూడు రాజధానులు ఇప్పుడు ఈ సమయంలో అవసరమా? మీరు ఎన్నికల్లో ఇక్కడే రాజధాని ఉంటుంది, అమరావతి రాజధాని అని చెప్పి ప్రచారం చేయలేదా? ఆ ప్రచారంతో మీరు ఓట్లు అడిగి గెలుచుకోలేదా? మరి ఈవేళ మాట తెప్పారే. మాట తెప్పను, మడవ తెప్పను అని చెప్పి గొప్పగా చెప్తూ ఉంటావు. మరి మీ వాళ్ళందరూ, మీరే కాదు మీ ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తి ప్రచారం చేశారు. ఆ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడే రాజధాని ఉంటుంది, ఇక్కడే రాజధాని చెప్పారు. మీరు రోజే గారు కూడా మా ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే రాజధాని ఉంటుంది, మేము మాట తప్పం అని చెప్పింది. మరి ఈవేళ మీరు ఏ విధంగా విశాఖపట్నం రాజధాని అంటున్నారండి? ఈ పద్ధతి కాదు కదా. అంచేత ముందు ప్రజలు పట్టించుకోండి. అల్లాడిపోతున్నారు కరోనా వ్యాధితో. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్లు కూడా దొరకవని చెప్తున్నారు. కోవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు చికిత్సలు అందించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ డిమాండ్ చేశారు. ఆయన తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్రటేరియట్ కట్టడానికి 500 కోట్ల రూపాయలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు కోవిడ్ టెస్టులు నిర్వహించే పరికరాలను ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కోవిడ్ చికిత్సలు సక్రమంగా నిర్వహించకపోతే కోవిడ్తో మరణించిన వారి శవాలను టీఆర్ఎస్ నాయకుల ఇంటి ముందు ఉంచి నిరసన చేపడతామని హెచ్చరించారు. ఆదిలాబాద్ రిమ్స్లో కోవిడ్ బాధితులకు చికిత్స అందించకపోవడం, పౌష్టికాహారం ఇవ్వకపోవడంతో బాధితులు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. స్థానిక నేతల ఒత్తిడి వల్లే రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఖాళీలు భర్తీ కావడం లేదని ఆసుపత్రి డీన్ తెలపడం ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. కోవిడ్ రోగుల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నా కేసీఆర్ ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు. टीआरएस की और सीएम केसीआर केटीआर की लापरवाही की वजह से, इटाला राजेंद्र की लापरवाही की वजह से पूरे तेलंगाना के अंदर कोविड-19 से सवों लोग, हज़ारों लोग मर जा रहे। मैं पूरे तेलंगाना के लोगों से गुजारिश करता हूं कि अगर कोविड-19 की वजह से कोई भी अगर पेशेंट मरता है तो मैं आपसे गुजारिश करता हूं टीआरएस के एमएलए और टीआरएस के लीडरों के घर के सामने वो डेड बॉडी लगाकर धरना करिए आप। इसलिए क्योंकि आरोग्यश्री में कोविड-19 को ऐड नहीं कर रहे, गवर्नमेंट हॉस्पिटल में फैसिलिटीज अच्छे नहीं है। और आदिलाबाद के लोगों से मैं गुजारिश करना चाहता हूं कि आदिलाबाद में अगर कोई भी कोविड-19 से अगर कोई पेशेंट मरता है, आप मुझे फोन करिए, मैं आपके साथ रहता हूं। जोगू रामन्ना के घर के सामने वो बॉडी लगाकर अपन धरना करेंगे, क्योंकि 4 बार हम उसको, जिस आदमी को एमएलए बनाए, उसका बेटा म्युनिसिपल चेयरमैन है और उन्होंने एक बार मिनिस्टर रहे। आज पूरे इंडिया के अंदर किसी एमएलए की इतनी तनख्वाह नहीं है जितने तेलंगाना के एमएलए को तनख्वाह है। 3 लाख 2.5 लाख रुपए के ऊपर तनख्वाह है, लेकिन एक बार भी रिम्स का दौरा नहीं कर रहे। कोविड पेशेंट्स परसों रिम्स हॉस्पिटल से 10 आदमी भाग गए, यानी चले गए। तो क्यों गए होंगे? आप प्रोटीन फूड जो सो उनको खिलाना बोल के बोल रहे, आप वैक्सीन नहीं आया। वहाँ पर जो सो फ्रूट्स की सप्लाई नहीं है। वहाँ पे जो सो आप केटीआर साहब और केसीआर साहब और इटाला राजेंद्र साहब ये बोला जा रहा है कि जो सो चिकन खाओ, प्रोटीन फूड खाओ बोल के ऐड करे रान का पीस लेके, और वहाँ पर जो सो आप पप्पू और चारा खिला रहे। जो लोग नॉनवेज खाने वाले उनको नॉनवेज खिलाइए, पपाया दीजिए, फ्रूट्स दीजिए, आप उनको प्रोटीन फूड खिलाइए। एमएलए साहब 3 लाख रुपए तनख्वाह ले रहे, घर में बैठ रहे, उनका बेटा जो सो तनख्वाह ले रहा, घर में बैठ रहा। कम से कम वहां जाकर अपनी तनख्वाह का 1 महीने की तनख्वाह तो वो लोगों को दीजिए। आज कल मैं डॉक्टरों से बात किया तो डॉक्टर्स ये बोल रहे कि हमारे पास अभी ग्लोसेस, हैंड ग्लोसेस और जो सो मास्क खत्म होने वाले हैं, हमारे को गवर्नमेंट से आते कि नहीं आते बोल के हमको जो सो डर लग रहा बोले। హైదరాబాద్ వెస్ట్ జోన్ టబాచపుత్ర పిఎస్ పరిధిలో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఓ బ్యానర్ విషయంలో 3 వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వివాదానికి దారితీసింది. సోహెల్ అనే యువకుడిపై అహ్మద్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. సోహెల్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు టబాచపుత్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో సిఐ మల్లేష్ మండల కేంద్రంలోని ప్రజలకు మరియు ఆటో డ్రైవర్లు, కిరాణా షాపు వర్తకులు, ఇతర షాపుల యజమానులందరికీ కరోనాపై అవగాహన కల్పించారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో అయితేనే బయటకు రావాలని, తప్పనిసరిగా ప్రజలందరూ మాస్క్ ధరించాలని సూచించారు. కిరాణా సామాన్లు కొనేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒకవేళ మాస్కులు లేకుండా బయటకు వస్తే పోలీసులు 1000 రూపాయలు జరిమానా విధిస్తారని హెచ్చరించారు. ఎన్నో ఖర్చు పెడతారు. శానిటైజర్ డబ్బా పెట్టుకొని చేతిలో ఏదైనా ముట్టుకుంటే, ఆటోది ఇట్లా హ్యాండిల్ ముట్టుకున్నా, సీటు ముట్టుకున్నా, ఏది ముట్టుకున్నా, ఒక పేపర్ తీసుకున్నా, ఒక వస్తువు కొన్నా వెంటనే శానిటైజర్ తోటి క్లీన్ చేసుకోండి. ఉన్నా కూడా వేసుకోండి. ఈ ప్యాసింజర్లను కూడా మీరు ఎక్కించుకునేటప్పుడు కొంచెం నజర్ పెట్టుర్రి. జ్వరం ఉండి అట్లాంటి పేషెంట్లు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి కరోనా ఉన్నదనుకో, అలా చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళకి కూడా కరోనా వస్తుంది, మీకు కూడా వస్తుంది. దయచేసి కిరాణా షాప్ల వాళ్ళు ముంగట ఒక కంక బొమ్మ లాంటిది ఏదన్నా డిస్టెన్స్ కట్టుకోండి. ఇప్పుడు మంది షాపులో 4 వచ్చిన వాళ్ళ మీద పడి దగ్గరకు వచ్చి తీసుకుంటారు. అదే వాళ్ళకు నష్టమే, మీకు నష్టమే కదా. మినిమం 3 ఫీట్లు దూరం ఉండేటట్టు షాపుల దగ్గర ఒక అడ్డం ఇట్లా కంకబంద కట్టు అడ్డం. మనం ఎట్లా కొట్టంలోకి వెళ్ళాలా కట్టేస్తాం కదా, బయట దూరం నుంచి తీసుకునేటట్టు. ఈ టీ స్టాల్ కానీ అవన్నీ అట్లా చేసుకోండి. ఒక 10-20 మందికి వస్తే వాళ్ళతో 100 మంది అవుతారు. యాదాద్రిలో గల రాధాకృష్ణ ఆసుపత్రికి నిత్యం ఎంతో మంది ప్రసవానికి వస్తుంటారు. ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పరిస్థితి చేజారుతున్నా పట్టించుకోకుండా ఆలస్యంగా పురుడు పోశారు. పుట్టిన పసిగుడ్డు పురిట్లోనే మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని ముగ్దుంపల్లికి చెందిన సురేష్, అనూష భార్యాభర్తలు పురిటి నొప్పులు వస్తుండటంతో అనూషను డెలివరీ కోసం అర్ధరాత్రి భువనగిరి పట్టణంలోని రాధాకృష్ణ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నొప్పులు ఎక్కువైన సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో 3 గంటల తర్వాత ఆలస్యంగా డెలివరీ చేశారు. జన్మించిన బాబు పురిట్లోనే మరణించాడు. ఉమ్మనీరు తాగడం వల్ల ఇలా జరిగి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మరణించిందని బంధువులు, స్థానికులు ధర్నా చేశారు. వైద్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మాది బీబీనగర్ మండల్ మోదంపల్లి విలేజ్. అయితే మా మరదలు డెలివరీ కోసం తీసుకొచ్చి జాయిన్ చేసినాం ఇక్కడ నైట్ 12:30కి. అంటే స్టార్టింగ్ నుండి ఇక్కడనే చూపిస్తున్నాము. డెలివరీ అని 12:30 తీసుకొస్తే డాక్టర్ 5 o'clock వరకు రెస్పాన్స్ కాలేదు. అక్కడనే ఉంది హాస్పిటల్లో. పైకి వచ్చి చూసి మళ్ళీ ఇంజక్షన్ చేసినట్టు పోయి 6:30, 7కి వచ్చి డెలివరీ చేస్తే బాబు చనిపోయిందని చెప్పాడు. అయితే డబ్బులు కట్టిన తర్వాత బాబు చనిపోయిందని చెప్పాడు. డబ్బులు ఎంత వేలు డబ్బులు కట్టినాకనే 8,000 డబ్బులు కట్టినాకనే ఆ విషయం చెప్పిండు, బాబు చనిపోయింది అనే విషయం కూడా. అది కూడా ప్రాబ్లం మంచిగా ఉందని 5:30కి వచ్చి అన్ని చేసి చెప్పిండట. ఇప్పుడు వచ్చి బాబు సడన్ అట్లా అవుతుంది, అప్పుడప్పుడు అవుతుంది అని చెప్తున్నాం. అక్కడ లోపల తీసుకుపోయినాక డబ్బులు చనిపోయినాక బాబు డబ్బులు వచ్చి తీసుకుపోయాడు. తల్లి పరిస్థితి ఎట్లుంటుందో మా బాబాయ్ కూడా ఉంది. మళ్ళీ బాబు లోపలనే ఉంది. వాళ్ళ అమ్మ ఇంకా అమ్మాయికి తెలియదు. ఇంకేం చెప్పాలో ఆ పరిస్థితి ఎట్లుంటుందో కూడా అర్థమవుతుంది. వచ్చేటప్పుడు అసలు బాగానే ఉంది. ఆమెకు ఉమ్మ నీరు పోయింది, దానికోసం వచ్చింది. 10:30కి ఉమ్మ నీరు పోయింది. మొదటిగా ఆమె నా దగ్గరనే చూపించుకుంటుంది మొదటి నుంచి కూడా. 10:30కి ఉమ్మ నీరు పోయింది. నిన్న నా దగ్గరికి 2:30కి వచ్చారు. ఉన్నా ట్రీట్మెంట్ ఏం చేయాలని చెప్పారు. ఓకే సార్. మా అమ్మాయి చూసుకుంటున్నది, సిస్టర్ ఇన్ఛార్జ్ అవే చేసుకుంటాం. అయితే నొప్పి లేని రావడంలా అయితే నేను 5ంటికి వచ్చాను. వచ్చేసి చూసా పేషెంట్ని, బాగానే ఉంది, అంత మంచిగానే ఉంది. అయినా స్కానింగ్ కూడా తీసి చూసిన, ఇది ఇంకా ఆమె నార్మల్ అవుతుందా, ఎట్లా అవుతుంది, లోపల ఏమైనా ప్రాబ్లం ఏం లేదు కదా అనేది, ఉమ్మ నీరు ఎంత ఉన్నది అనేది పోయింది కాబట్టి
అది ఎంత ఉన్నది అనేది చూసుకునేదానికి స్కానింగ్ కూడా తీసి చూసి 5ంటికి వచ్చినాండి 5:15కి అప్పుడు చూస్తే స్కానింగ్లో అంతా బాగానే ఉన్నది. డెలివరీ నార్మల్గానే అవుతుంది. ఎంత టైం అయినా పట్టచ్చు. మధ్యాహ్నం 11-12 కావచ్చు. డెలివరీ కావడానికి ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకా డెలివరీ కావడానికి వచ్చిన 16వ తారీఖు దాకా ఉంది. అంటే నొప్పులు వస్తేనే మీరు ఆపరేషన్ చేశారా? నీరు పోయింది. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో నూతనంగా పబ్లిక్ మరుగుదొడ్లు నిర్మించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనునిత్యం చాలా మంది ప్రజలు వివిధ పనుల రీత్యా త్రిపురారం మండల కేంద్రానికి వస్తుంటారు. అందుబాటులో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడేవారు. దీంతో సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి దృఢ నిశ్చయంతో మరుగుదొడ్డి కాంప్లెక్స్ కట్టించారు. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య రిబ్బన్ కత్తిరించి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మలమూత్ర విసర్జన శాలలను గ్రామ పంచాయతీలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, పలువురు వార్డు మెంబర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు ఆలోచించాలి కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన అవసరాలు ఇది ఆలోచించలేదు. మనుషులకు కావాల్సినటువంటి పౌర సౌకర్యాలు కానీ ఎన్ని మార్కెట్లు కూరగాయలు ఉండాలా, ఎంత కూరగాయలు అమ్మాలా, ఎన్ని రకాలుగా మల విసర్జనకు సంబంధించి 1000 మందికి ఒక టాయిలెట్ ఉండాలా ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఇంతకుముందు మాత్రం పట్టించుకున్న వాళ్ళు లేరు. వీటన్నిటికీ బాధపడినటువంటి తెలంగాణ జనానికి ఇది వరంగా ఇస్తున్నటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇవన్నీ వాడుకోవడానికి అన్నింటినీ మెయింటైన్ చేసేదానికి గ్రామ పంచాయతీ తగిన చదువుతారని విజ్ఞప్తి చేస్తున్నారు. 3 రాజధానులపై ఆమోదముద్ర చారిత్రాత్మకమన్నారు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్. బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం రైల్వే గేట్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ఏపీకి 3 రాజధానులు ఉన్నందున 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, పార్థ సారథి, ఏడీఎస్ శరవణ, మోహన్ రామ్, మునుస్వామి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కాల్ తరఫున మేము 3 రాజధానులు గవర్నర్ గారు ఆమోదం తెలిపినందుకు సంతోషంగా సంఘీభావం తెలుపుతూ ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కరోనా టైంలో లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా జస్ట్ ఒక మెసేజ్తో పిలవడం వల్ల ఇంతమంది కుప్పంలో మద్దతుగా ర్యాలీకి రావడం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది 3 రాజధానులు అనేది ఎంత ముఖ్యమైనటువంటి అంశమో. దీనికి ఇంతకుముందు 3 కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా 3 రాజధానులు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంతో కీలకమైనటువంటి, మరో హైదరాబాద్ కాకూడదు అనేటటువంటి విషయం మీద ఎంతో స్పష్టంగా ఇచ్చారు. దాన్ని ఈరోజు అమలు చేసినందుకు, గవర్నర్ గారు ఆమోదించినందుకు మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం. ముఖ్యంగా కుప్పం తరపు నుంచి మేము ఎంతో సంతోషంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలో వాలంటరీ తీరు వివాదాస్పదంగా మారింది. నార్పల మండల కేంద్రంలో ఉయ్యాలకుంట ప్రాంతానికి చెందిన ఓ మహిళకు సుబ్బు అనే గ్రామ వాలంటరీ ప్రేమలేఖ రాశాడు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బుపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వెంటనే ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇమీడియట్ గా నేను పెట్టాను అంటావే, మీ ఇంట్లో సంసారం చేస్తే నీ వీడియో పెట్టి నా తప్పు అంటే ఒప్పుకుంటావా? తోలపై నీ ఇంట్లో సంసారం గురించి నేను పెడితే నువ్వు ఒప్పుకుంటావా? నా తప్పు అయిపోయిందంటే నువ్వు విడిచిపెడతావు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచల్మ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆదివాసీ నాయకపోడు జిల్లా అధ్యక్షులు సట్ల అశోక్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దంతే గంగన్న, ప్రధాన కార్యదర్శిగా సంగెపు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు బైరి చిన్నయ్య, పెరుమాండ్ల పోసెట్టి, కోశాధికారిగా పడిగల రాజేశ్వర్, సాంస్కృతిక కార్యదర్శి
కోనల భూషణ ప్రచార కార్యదర్శిగా అడిగాం అశోక్ మరియు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ నాయకపోడు ఆదివాసీలు సంఘటితం కావాలని, చదువులో రాణించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం వెంకటరమణ మరియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల రామచందర్, అడ్వకేట్ కిషన్, ఆదిలాబాద్ సాంస్కృతిక సారథి కొమ్ము రవి, గురుడు సునీల్ హాజరయ్యారు. కార్యవర్గంలో పనిచేయుటకు సిద్ధంగా ఉన్నాను. నా నాయకపోడు జాతి యొక్క జాతిని, జాతి ఫలాలను తోటి వారికి అందిస్తూ జాతి కోసం ఇళ్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాము. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి, రొక్కం భీమరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీనే సొంతం చేసుకుంది. కోఆప్షన్ సభ్యులుగా పోరెడ్డి నరసింహారెడ్డి, కాకుమాను మరియమ్మ, నక్క సువర్ణ, సుజీత్ అలీ ఎన్నికయ్యారు. ఈరోజు కోఆప్షన్ ఎన్నిక సందర్భంగా ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్లో నాతో పాటు నాతో పాటు నలుగురిని గతగా నలుగురిని బాడీలోకి తీసుకున్న అందరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని అమరావతిని కాపాడుకునే పోరాటం మహిళలే ముందుండి నడిపించాలి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిలుపు. 3 రాజధానుల ఏర్పాటుపై ఏపీలో వైసీపీ నేతల సంబరాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం. రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే సీఎం జగన్ 3 ముక్కలాట. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపాటు. యాదాద్రిలో రాధాకృష్ణ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం, శిశువు మృతి, కుటుంబ సభ్యుల ఆందోళన. కోవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు చికిత్సలు అందించాలి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.